రాజకీయాల్లో ఉన్నవారు చిన్న కామెంట్ చేసినా అది పెద్ద సంక్షోభంగానే పెద్దగా దానికి సంబంధించినంత వరకు చాలా వివాదాలకు దారితీస్తుంది. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ఒక రాజకీయ నాయకుడు చేసిన చిన్న కామెంట్ పెను వివాదంగా మారుతుంది. ముఖ్యంగా 10 ఏళ్ల తర్వాత 2 రాష్ట్రాలు విడిపోయినప్పటికీ ఇప్పుడు కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇదే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి సంబంధించి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ వర్గాల నుంచి ఈ కామెంట్స్ పైన పూర్తి స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. నిజానికి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు, ఏ సందర్భంగా మాట్లాడారు, ఈ వివాదానికి ప్రధాన కారణమైన కామెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కొబ్బరి చెట్టును నమ్ముకున్న వాళ్ళు రోడ్డు మీద పడకూడదండి. ఇది నా కమిట్మెంట్. మీకు కింద అది ఇది అంటే ఎందుకంటే ముఖ్యంగా 1,00,000 మంది కొబ్బరి సాగు చేసే రైతాంగం రోడ్ల మీదకి రాకూడదు. దానికి కాంప్రిహెన్సివ్ ప్లాన్, ఒక సమగ్రమైన ఒక ప్రణాళికతోనే మీ దగ్గరికి వస్తాను నేను. దాంట్లో ఈ శంకర్ గుప్తం డ్రైన్ అనేది ఒక చిన్న భాగం అంతే. ఇది నేను భూతద్దంలో చెప్పి మేము అద్భుతం చేసామని చెప్పాను. ఇది సమగ్రమైన ప్లాన్లో ఇది ఒక చిన్న భాగం అంతే. నా కోరిక ఏముందంటే, నా మనసులో కోరిక, నా ఆశ కానీ ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఎంటైర్ ఎర్స్ట్వైల్ ఈస్ట్ గోదావరి ఈ 3,500 కోట్లతోటి ఈ డ్రైనేజ్ని, ఈ పూడికల్ని మొత్తం కాలువల మరమ్మతులకు చేయాలి. ఎందుకంటే ఇది గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి ముండలు లేకుండా పడుతుంటే ఒక నిలువెత్తి ఎదిగిన బిడ్డ చచ్చిపోయినట్టే ఉంటుంది. ఆ బాధ నాకు తెలుసు. ఇది పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పటివరకు మనం చూసాం. ఈ కామెంట్కి సంబంధించినంత వరకు తెలంగాణ వర్గాల నుంచి, ముఖ్యంగా తెలంగాణ రాజకీయ పార్టీల నుంచి వివిధ రకాలమైన కామెంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా చాలా స్ట్రాంగ్గా స్పందించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మండిపడడంతో పాటు ఈ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా పోయొచ్చిండు హైదరాబాద్ నుంచి ఆడికి తగిలితే వాళ్ళ దృష్టి ఏడ తగులుతుంది, కానీ ఆడికి పోనోని దృష్టి ఏడ తగులుతుంది, ఏం తెలియదు. అది ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అవుతారు. ఏం చెప్తాం మరి మనం మాట్లాడేటప్పుడు? ఓ నాలుక కంట్రోల్ లేకుండా, బుర్రకు పని పెట్టకుండా రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు 100,000 మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ చూసేది వాళ్ళు. ఏమంటాం మనం? నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసిపోతే ఓ చేనమ్మడి పోతుంటే బాగుంది చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. మరి కట్టుకుంటాం, ఆయన దిష్టి బొమ్మ వద్దన్నాడు, మనం ఆపినామా? పిచ్చి మాటలు, తెలివి తక్కువ మాటలు, మైండ్లెస్. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆంధ్రప్రదేశ్కు ఉండి మీరు తెలంగాణ ప్రజల శాపం వల్లనో, తెలంగాణ ప్రజల దిష్టి వల్లనో కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి పచ్చదనం పోయిందని చెప్పడాన్ని చూస్తే నిజంగానే మీరు ఒక సినిమా స్టార్గా ఒక స్క్రిప్ట్ను చదివే విధంగా మాట్లాడారు తప్ప ఇది 2.5 గంటల సినిమా కాదు. ఇది ప్రజలు మిమ్మల్ని గెలిపించి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేశారు. అక్కడ అటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? దిష్టి తెలంగాణ ప్రజలది తాకినట్టుగా లేదు. మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని ఉప ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఈ కోనసీమ ప్రాంతానికి నిజంగానే దిష్టి తాకినట్టుంది మీరు అలా మాట్లాడినట్టయితే. ఎందుకంటే మీరు వీలైతే ఎలా దాన్ని పరిష్కరించాలనో ఆలోచించాలనే తప్ప మీరు ఇలా ఇష్టం ఉన్నట్టు మాట్లాడొద్దని కోరుకుంటున్నాను. సినిమా హీరో, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ ప్రజల్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరం. గతంలో సినిమాలు ఆడేటప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటే నాకు అపారమైన ప్రేమ ఉంది, అపారమైన గౌరవం ఉందని మాట్లాడిన నువ్వు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం కాగానే మతి స్థిమితం కోల్పోయి నీ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరము. నువ్వు నిజంగా నీకు సిగ్గుంటే నువ్వు మాట్లాడిన మాటలకి కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లి ఆంధ్రప్రదేశ్ లోనే ఉండు. నువ్వు కనీసం సోయి లేకుండా తెలంగాణ ప్రజలు అత్యధిక నీ సినిమాలు చూసి నిన్ను గౌరవిస్తుంటే బలుపుతోటి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టవశాతము. నువ్వు ఇదే రకంగా నీ వైఖరికి నువ్వు తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో నీ సినిమాలు ఆడనివ్వము. నువ్వు రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతే నిన్ను పరిగెత్తించి తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి కూడా తెలంగాణ యువత, తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నా.
పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ వెనుక బాధ్యత రాహిత్యం కనపడుతున్నది. రెండవది అవగాహన లేమి కూడా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వెనుకబాటుతనాన్ని ఆంధ్రప్రదేశ్ చూసి దిష్టి తగిలే విధంగా తెలంగాణ వాదులు కోరుకోరు, తెలంగాణ ప్రాంతం కూడా కోరుకోదు. ఎందుకంటే రాష్ట్రాలుగా విడిపోయినప్పటికి కూడా తెలుగు ప్రజలంతా కూడా కలిసిమెలిసి ఉన్న పరిస్థితి తనకు తెలియకపోవడం అనేది విచారకరం. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అవకాశవాద ప్రకటనలు పవన్ కళ్యాణ్ నుంచి రావడం అనేది తెలుగు ప్రజలు కూడా కోరుకోవట్లే. సరే, అనాలోచిత స్టేట్మెంట్సా లేకపోతే ఉద్దేశపూర్వకంగా చేస్తుందా అనే దాంట్లో అనాలోచిత స్టేట్మెంటే కనబడుతుంది మనకు. కాబట్టి గోదావరి ఎప్పుడు కూడా తెలుగు ప్రజల్ని సమానంగానే చూసింది. ఏ విధంగా కోనసీమను చూసిందో అదే విధంగా తెలంగాణను కూడా చూసింది. ఇక్కడ ప్రాజెక్టులు లేకపోవడం వల్ల తెలంగాణ కొంత వెనుకబాటుతనంతో ఉన్నది, కానీ ప్రాజెక్టులు అయితే మరింత మేలు జరిగేది. కాళేశ్వరం లాంటిది సక్సెస్ అయి ఉంటే మంచిగానే ఉండేది. కానీ తెలంగాణ వాళ్ళ దిష్టి తాకిచ్చినానికే నరదిష్టి అంట. తెలంగాణ వాళ్ళంటే మనం అంతా నరదిష్టి పెట్టినానికి అంటే కోనసీమ అంటే గోదావరి ఏరియా అంతా కొబ్బరి చెట్లకి మొండం లేకుండే. అంటే మా కళ్ళు ఇంత చెడ్డ కళ్ళు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, నువ్వేమో డిప్యూటీ సీఎం ఆంధ్ర, వచ్చి ఉండేదేమో రోజు హైదరాబాద్లో, ఇన్ని రోజులు బిజినెస్ చేసుకునేదేమో హైదరాబాద్. నిజంగా మాకు నరదిష్టి కానీ ఒకరు బాగుపడద్దు అనేది ఉండుంటే మీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకోగలుగుతారా? ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు, కన్స్ట్రక్షన్లో మీరే ఉన్నారు. ఆయన కానీ ఒక్క మాట వల్లనే మేము ఏమైనా అంటున్నామా? బిజినెస్ చేసుకోవాలనిస్తున్నాము, ఫ్రెండ్లీగా ఉన్నాము. అట్లాంటి ఈరోజు నువ్వు ఒక ఇంత పెద్ద మనిషివి, నువ్వు ఇట్లా మా తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ గురించి మాట్లాడడం తప్పు, నేరం. నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నువ్వు ఒక పెద్ద పవర్ స్టారు, నీ గురించి మనం మాట్లాడితే తప్పు అంటే అది మాత్రం కరెక్ట్ కాదు. తప్పు నువ్వు మాట్లాడినావు కాబట్టి తప్పు అని చెప్తున్నావు. ఇది రాజకీయపరమైన కామెంట్స్కి సంబంధించినంత వరకు మనం చూసాం. ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా పవన్ కళ్యాణ్ కామెంట్స్కి సంబంధించి కొంత సీరియస్గానే స్పందించారు. అయితే ఈరోజు ఉదయం గాంధీ భవన్ వద్ద సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొంత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రస్తుతం సినీ రంగానికి సంబంధించినంత వరకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రెండు ఫ్యాక్టర్లు కనిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ కామెంట్స్కి సంబంధించి. ఒకటి రాజకీయపరమైన కామెంట్స్ ఉన్నాయి, అది ఎట్లాగో రాజకీయ నాయకులు చేశారు. కానీ సినిమా రంగానికి సంబంధించినంత వరకు తెలంగాణ ప్రాంతానికి సంబంధిత శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక కామెంట్ ఏం చేశారంటే, వెంటనే క్షమాపణ చెప్పాలి, సారీ చెప్పిన తర్వాత మాత్రమే ఆయన సినిమాలకు సంబంధించినంత వరకు నిర్ణయం తీసుకోవాలి. 10 ఏళ్ళు అయింది రెండు రాష్ట్రాలు విడిపోయి అందరూ కలిసికట్టుగా ఉంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ బాధ్యత రహితంగా ఈ కామెంట్స్ చెప్పారు కనుక ఆయన సినిమాలు విడుదల కానియేమో, ఆయన సినిమాలకు తెలంగాణ తాను లేకుండా ఉంటుంది కనుక వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13వ సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో మా తెలంగాణని అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. నైజాంలోనే చిరంజీవి ఫ్యామిలీ సినిమాలు ఎక్కువగా వాడుతుంటాయి. వాళ్ళే ఇప్పుడు దాన్ని క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్, ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట.